తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అదుపు తప్పి కారుని బైక్ ను ఢీకొట్టింది కంటైనర్. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. చంద్రగిరి మండలం భాకరాపేటలో ఈ ప్రమాదం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఘటనా ప్రదేశంలో ఆ దృశ్యాలను చూద్దాం. ఫ్రీగా ఉన్నావు, పెట్టుకో, ప్రశాంతంగా ఉండు. ఫ్రీగా ఉన్నావు అన్నా, చైన్ లోగలనే పెట్టుకో. అన్నా ఎత్తరా, నువ్వే అట్టే ఉన్నా. ఎంతమంది ఉన్నారు లోపల? 6 మంది అంట అన్నా. చంద్రగిరి మండలం భాకరాపేటలో ఈ ప్రమాదం జరిగింది. కలకడ నుంచి చెన్నైకి టొమాటో లోడ్తో వెళుతోంది లారీ. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు పోలీసులు చెప్పడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు టమాటో లోడ్తో వెళుతున్న ఆ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరిగిందో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు దుర్మరణం పాలయ్యారు. అదుపు తప్పి కారుని బైక్ ని ఢీకొట్టింది కంటైనర్. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనా ప్రదేశంలో మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. టమాటో లోడ్తో వెళుతున్న ఆ కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు ఘటనా ప్రదేశంలో అదిగో మీరు చూడొచ్చు. ఢీకొట్టిన తర్వాత ఆ కంటైనర్ ఇటు కుడివైపు పూర్తిగా పడిపోయింది. దీంతో అటుగా వెళుతున్న వాహనాలు వెంటనే అక్కడ ఆగిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఘటనా ప్రదేశానికి 108 వాహనాలు చేరుకున్నాయి. అక్కడ స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. హెవీ లోడ్తో వెళుతుందనే చెప్పుకోవాలి. మీరు చూస్తే కనుక దాదాపుగా ఒక అరటన్ను టమాటాలు ఈజీగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఒక అరటన్ను నుంచి టన్ను టమాటాలు ఉంటాయి. అంత లోడ్తో వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అటుగా వెళుతున్న వాహనాన్ని కాసేపు ఆపేశారు. ఆ కంటైనర్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వాళ్ళని స్థానికులు అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఎంతమంది గాయాలయ్యాయి? ఇప్పటికే 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే తిరుపతి జిల్లా బాక్రాపేట ఘాట్ రోడ్ లో ఇవాళ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి నలుగురు అక్కడికక్కడే తమ తుది శ్వాస విడిచినటువంటి ఘటన. ఇది చాలా ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంగానే చెప్పాలి. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటు కలకడ వాసులు వాళ్ళు కలకడ నుంచి చెన్నై వెళ్తుండగా ఒక్కసారిగా ఆ బాక్రాపేట ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్ లో హెవీ లోడ్ తో అంటే టమోటాల్ని తరలిస్తున్నటువంటి కంటైనర్ ఒక్కసారిగా కూడా ఒక కార్ ని అదేవిధంగా ఒక బైక్ పైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్ కూడా పూర్తిగా డౌన్ ఉంటుంది. చాలా స్లోగా వెళ్ళాలని చెప్పి సూచక బోర్డులు ఉంటాయి. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ కూడా స్లోగా వెళ్ళాలని చెప్పి అది యాక్సిడెంట్ ప్రో జోన్ గా కూడా ఉన్నట్టు అంటే ప్రమాదం జరిగినటువంటి ఘటన కూడా యాక్సిడెంట్ ప్రో జోన్. అక్కడ చూసి నిదానంగా వెళ్ళాలని సూచక బోర్డులు కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ కంటైనర్ అతివేగంగా వచ్చి ఒక్కసారిగా కారును బైక్ ను ఢీకొనింది. ఈ ఘటనలో కారులో ఉన్నటువంటి 4 మృత్యువాత పడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే కాకుండా ఆ కారు పూర్తిగా కూడా కంటైనర్ కింది భాగంలో ఇరకపోవడంతో మరో 2 వ్యక్తులను కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా చాలా వరకు శ్రమించారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, స్థానికులందరూ కూడా సహకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సమాచారం అయితే మాత్రం రావాల్సి ఉంది. అయితే నిజంగానే ఒక లారీ డ్రైవర్ చేసినటువంటి అతివేగానికి, అతను చేసినటువంటి నిర్లక్ష్యానికి 4 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అనేది నిజంగానే వాళ్ళ తిరుపతి జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి ఘటనగానే చెప్పాలి. లోకేష్, ఈ ప్రమాదానికి కారణం ఏమిటంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా బాక్రాపేట ఘాట్ రోడ్ అనేది చాలా డౌన్